తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంచిర్యాల జిల్లా లక్షపేట్ మండలంలోని రైతు వేదిక జరిగిన కార్యక్రమం ఏంటిదంటే ఇన్ని సంవత్సరాలు రైతులు ఫర్టిలైజర్ షాపులకు పోయి సీడ్స్ కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం కొత్తగా రైతు వేదికలలో నాణ్యమైన విత్తనాలు లభించమని ప్రభుత్వం చెప్పడంతో రైతులందరూ రైతు వేదికలకు వచ్చి సీడ్స్ చూడడం జరిగింది. కొంతమంది కొనడం కూడా జరిగింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 7 రకాల విత్తనాలు అంటే బోనస్కు సంబంధించిన 7 రకాలమైన విత్తనాలు ఈ మెగా మేళలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఓ సహజ మేడం హార్టికల్చర్, మన మండలం ఏఓ సారు, ఏఈఓలు వాళ్ళు పాల్గొన్నారు. రైతులు కూడా వచ్చారు. ఎస్సీటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రైతు సోదరులందరూ కూడా వర్షాధారంగా సాగు చేసే పంటలను సరిగా ఎడ్యుకేట్ చేసుకునే కోసం చూసుకోవాలి. ఈ సాధారణంగా అన్ని కంపెనీల విత్తనాలు లభించును. వడ్లకు సంబంధించినవి సన్న రకం, ఈ 7 రకాల బోనస్లకు సంబంధించినవి అన్ని రకాలు, మళ్ళీ పత్తి విత్తనాలు, కూరగాయల విత్తనాలు కూడా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే రైతులు తమ పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ పట్టుకొని రైతు వేదికలకు వస్తే మీకు కూరగాయల విత్తనాలు ఫ్రీగా ఇస్తారు, ఏం ఖర్చు లేకుండా. ఎకరానికి ఇంత అని ఒక స్కీమ్ ఉంది. అది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూరగాయల విత్తనాలు, అందులో బెండకాయ, మిర్చి, పాలకూర, తోటకూర ఇట్లా 5 రకాల ఒక కిట్ ఉన్నది. ఆ కిట్ కూడా ఫ్రీగా ఇస్తారు. దానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. మన క్లస్టర్కి ఎవరైతే ఉన్నారో ఏఈఓలు వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫామ్ తీసుకొని మనకు పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్లు పెట్టి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకు ఫ్రీగా ఇస్తారు. కూరగాయల విత్తనాలతో పాటు ఈ వరి విత్తనాలు